జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చైర్మన్లు ఇన్ఛార్జిగా ఉండి బూత్ స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కంఫర్టబుల్ మెజార్టీతో గెలవబోతున్నారు. అయితే ఏఐసిసి కానీ ముఖ్యమంత్రి గారు కానీ కంఫర్టబుల్ మెజారిటీ కాకుండా భారీ మెజారిటీతో గెలవాలనే విషయాన్ని డివిజన్కి ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళతోని బూతులకు ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళతోని చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు, ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు రివ్యూ చేసి చెప్పారు. అందువల్ల ఈ రోజు నుంచి ఓటర్ మ్యాపింగ్ అంటే ఒక్కొక్క బూత్లో యావరేజ్గా 1000 ఓట్లు ఉంటాయి. ఆ ఓటర్స్ ఆ ఇచ్చిన అడ్రస్లో ఉన్నారా లేదా, లేకపోతే ఎక్కడ ఉన్నారా అని తెలుసుకొని పెట్టినట్టయితే రేపు ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో అందరూ బూత్కి వచ్చి ఓట్లు వేసేటటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం జరుగుతుంది. అందరూ ఆ కార్యక్రమంలో ఈ రోజు నుంచి అందరూ నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయటానికి ఈ జూబ్లీ హిల్స్ అనగానే ధనవంతులు ఉండేటటువంటి ప్రాంతం అనుకుంటారు. కానీ వాస్తవంగా జూబ్లీ హిల్స్లో ఈ అసెంబ్లీ ఏరియాలో 80 నుంచి 85% 80 నుంచి 85% పేద ప్రజలు ఉన్నారు. పేద ప్రజలు అంటే అత్యంత పేద ప్రజలు, స్లమ్స్ చాలా ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం రేషన్ షాపుల నుంచి ఇచ్చాయి. ఎక్కువ మంది సన్న బియ్యాన్ని అనుభవిస్తున్నారు, తింటున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేయాలనుకుంటున్నారు. ఆ పేద ప్రజలు ఉపయోగించుకునేటటువంటి కరెంటు 200 యూనిట్స్ కరెంటు 0 బిల్లు వస్తుంది. అందువల్ల కూడా పేద ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటున్నారు. పేద మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు. వారు కూలీ పోవటం కానీ, ఇంకెక్కడైనా కూరగాయలు పోవటం కానీ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కానీ ఎక్కువ మైగ్రేషన్ ఉన్నారు. అది పాలమూరు ప్రాంతం నుంచి, అంటే మా పార్లమెంటు నుంచి, ఇటు పక్కన మెదక్ నుంచి, ఇటు పక్కన నల్గొండ నుంచి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ బ్రతుకు తెరువు కోసం సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు. ఈ 3 అనుకూలమని కాకుండా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు పట్టణ ప్రాంతంలో కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క అసెంబ్లీకి 3500 ఇచ్చారు. ఈ జూబ్లీ హిల్స్కి ఇంకా 4-5 వేలు ఇందిరమ్మ ఇండ్లు ఎక్స్ట్రా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న మొన్న రేషన్ కార్డులు కూడా ఎక్కువ మందికి ఇచ్చారు. ఆ రేషన్ కార్డు వల్ల కూడా ప్రభుత్వం ఇస్తున్న ఈ వైట్ కార్డు వల్ల అందరికీ సన్న బియ్యం వస్తున్నాయి. పెన్షన్లు కూడా కొత్తగా ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లకి 5 లక్షలు ఒక్కొక్క ఇంటికి, వాళ్ళ స్థలాలని రిస్ట్రిక్షన్ లేకుండా వాళ్ళకున్న కొద్ది స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా దాదాపు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు 2 నెలల నుంచి ఈ జూబ్లీ హిల్స్లో రోడ్లు లేని దగ్గర రోడ్లు, డ్రైన్స్ లేని దగ్గర డ్రైన్స్, మంచినీళ్ళ సౌకర్యం, ఎలక్ట్రిసిటీ సౌకర్యం, ఇవాళ కొన్ని ప్రాంతాల్లో హై
టెన్షన్ వైర్స్ ఇళ్ల మీద పోతున్నాయి, వాటిని మార్చాలని 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలతోని ఆ వైర్లన్నీ మార్చడానికి నిర్ణయం తీసుకున్న, అడ్రస్ ఇచ్చారు, పని మొదలైంది. కొత్తగా వైరు ఒక 2 కోట్ల రూపాయలతో 70 కిలోమీటర్ల కొత్త వైరు కూడా శాంక్షన్ చేశారు. అది కూడా పని జరుగుతుంది. ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా జిహెచ్ఎంసీ వాళ్ళంతా జూబ్లీ హిల్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి పోయినసారి పోటీ చేసిన అజారుద్దీన్ గారు ఇప్పుడు మంత్రిగా అయ్యాడు మొన్ననే. ఇక్కడ దాదాపు 1,30,000 కంటే ఎక్కువ ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వారి తరపున ఒక మంత్రిని ఇవ్వటమే కాకుండా అజారుద్దీన్ గారు అక్కడే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశాడు. రేపొచ్చే ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలవటం, వారితో పాటు అజారుద్దీన్ గారు మంత్రిగా ప్రాంతానికి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మంత్రి కావటం, వీళ్ళిద్దరు కలిసికట్టుగా పనిచేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ముస్లిమ్స్కి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 4% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. దానివల్ల ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఎడ్యుకేషన్లో వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. తహసీల్దార్ల దగ్గర నుంచి అన్ని ఆర్డీఓల దగ్గర నుంచి ఎల్డీసీ, యూడీసీ, టీచర్స్ అన్ని ఉద్యోగాలు 4% వచ్చినాయి. అవి కాకుండా రాజకీయంగా ఈ 4% రిజర్వేషన్ వల్ల సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్, ఎంపీపీ, జెడ్పీటీసీ ఇటువంటివన్నీ ఈ 4% రిజర్వేషన్ వల్ల ముస్లిమ్స్కి వచ్చినాయి. అదే కేసీఆర్ గారు 2014లో దాని తర్వాత ఎన్నికల్లో ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీ 4% వచ్చింది, మా ప్రభుత్వం రాగానే 12% ఇస్తానని చెప్పాడు. ముస్లిమ్స్కి అంతా అర్థమైంది. 1% కూడా ఇవ్వలేదు, 1% కూడా పెంచలేదు. 4% నుంచి మాటలు చెప్పారు తప్ప పని జరగలేదు. డబుల్ బెడ్రూములు మొత్తం 10 సంవత్సరాల్లో అక్కడొకడికి ఇక్కడొకడికి ఇచ్చారు తప్ప చెప్పినట్టుగా ఇవ్వలేదు. మేము ఈ 20 నెలల్లోనే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇచ్చాం. ఇదే ప్రభుత్వం చేసి చూపించే ప్రభుత్వం. ముక్క బియ్యం, వాసన బియ్యాన్ని మీరు ఇస్తే ఆ రోజు ఎవరు వండుకొని తినలేదు. ఇప్పుడు మేము ఇచ్చిన సన్న బియ్యాన్ని పేద ప్రజలు కడుపు నిండా తింటున్నారు. అందువల్ల రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో పని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులే ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి ఓటేస్తారనే పూర్తి నమ్మకం ఉంది. నేను అక్కడ స్టార్ క్యాంపెయినర్గా ఏఐసిసి నుంచి ఎలక్షన్ కమిషన్ పంపించిన దాంట్లో ఉన్నాను. బోరబండ ఏరియాలో కంప్లీట్గా ఇన్ఛార్జిగా ఉన్నాను. అన్ని బూతుల్లో తిరిగాము. మా దగ్గర 8 మంది ఇన్ఛార్జెస్ ఉన్నారు. బోరబండలో 52 బూతులు ఉన్నాయి. 52 బూతులకి 8 మంది ఇన్ఛార్జీలు, 5 ఎమ్మెల్యేలు, 3 చైర్మన్ని ఇన్ఛార్జిగా పెట్టాము. ప్రతి బూతులో ఓటర్ మ్యాపింగ్ చేశాము. ఇంటింటికి తిరిగే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే 2-3 సార్లు, 4-5 సార్లు తిరిగారు. ఇప్పటి నుంచి మళ్ళీ 9వ తారీఖు వరకు మళ్ళీ తిరిగి వాళ్ళకి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి తెలియజేస్తాము. ఎన్ని గారడి విద్యలు చేసినా, మాయ మాటలు చెప్పినా ప్రజలు మోసపోరు. వాస్తవంగా ఏం జరుగుతుందో దాని మీదనే ఓట్లేస్తారు. ఓట్లేస్తారని మన ఇన్ఛార్జెస్ కొద్దిగా రిలాక్స్ కాకుండా సీరియస్గా పనిచేసి భారీ మెజార్టీతో గెలవడానికి ప్రయత్నం చేయాలనేది మా విజ్ఞప్తి. ఇది జూబ్లీ హిల్స్ సంబంధించి.
ఇక్కడ చేవెళ్ళ దగ్గర ఒక బస్ యాక్సిడెంటు, ఒక లారీకి గుద్దుకొని ఆ బస్సులో 18 మందో 19 మందో చనిపోయారు. ఇది చాలా దురదృష్టం. చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం తరపున సహాయం చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చనిపోయినటువంటి దాన్ని యాక్సిడెంట్ జరిగిందంటే ఏదో రోడ్లు బాగలేకపోవటం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయకపోవటం వల్ల జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారి వారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెనక్కిపోయి చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఎంత మంచిగా ఉంది, ఓఆర్ఆర్ అంటారు. ఆ ఔటర్ రింగ్ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? రోడ్డు మంచిగా ఉందా, రోడ్డు మంచిగా లేదా అనే దాని వల్ల జరగలేదు. ఇది యాక్సిడెంట్ జరుగుతుంది. మీ ప్రభుత్వంలో జరిగి చాలామంది చనిపోయారు, మా దగ్గర కూడా చనిపోయారు. దీన్ని నేను సమర్థించడం లేదు, జరగకుండా ఉండాలనుకుంటాను. కానీ ఈ చావుల్ని రాజకీయంగా ఉపయోగపడే విధంగా మాట్లాడవద్దని బీఆర్ఎస్ని, బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే మధ్యాహ్నం ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళను రేపు ఎలక్షన్ అయిన తర్వాత తిట్టుకుంటారు, వాళ్ళు ఓడిపోయేటటువంటి పార్టీ. ఆయన ఎన్డీఏ పార్ట్నర్స్ మళ్ళీ గెలిస్తే ఏ రకంగా ప్రజలకు మేలు చేస్తారనేది ఒక్క మాట చెప్పలేదు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఇండియా అలయన్స్ గురించే మాట్లాడుతున్నారంటే వాళ్ళ పార్టీని గురించి చెప్పుకోవటానికి ఏమీ లేని పరిస్థితుల్లో నిలబడ్డారు. 100కి 100 పాళ్ళు రేపు వచ్చే ఎన్నికల్లో 20 సంవత్సరాలు ప్రభుత్వంలో పరిపాలన చేసిన మన నితీష్ కుమార్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ ఎందుకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బీహార్లో చేయలేదు? మీకు 20 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4 సార్లు ఇచ్చారు. ఇక మీ వల్ల కాదని ఇవాళ ప్రజల నిర్ణయానికి వచ్చారు. రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఈ ఇండియా కూటమిని గెలిపిస్తే గెలిచినటువంటి దాంట్లో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిగా, ఇంకొక బీసీ నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా వేరే పార్టీ నుంచి చేయటానికి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ప్రకటించింది. దీనివల్ల మీ ఎన్డీఏ పార్టీ, బీజేపీ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే మోడీ గారు ఈ రకంగా మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళ పార్టీ గెలిస్తే ఏం చేస్తామని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రధానమంత్రి. ఒక ప్రధానమంత్రి ఒక బీజేపీ పార్టీ అధ్యక్షుడి కంటే అన్యాయంగా ఇతర పార్టీల మీద ఎన్నికల్లో మాట్లాడటం ఈ బీజేపీ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంతకుముందు నెహ్రూ గారు ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కూడా వారికి ఇచ్చేటటువంటి గౌరవం, వారికి ఇచ్చేటటువంటి స్పేస్ ఇచ్చారు. మీరు ఏమాత్రం ఇవ్వటం లేదు. ఇవ్వకుండా మీరు 3వ సారి అయ్యారు, వాళ్ళు 4వ సారి గెలవాలని చెప్తున్నారు. భారతదేశంలో ప్రజలు బాగా విజ్ఞులు, వాళ్ళకి తెలుసు ఎవరికి ఎప్పుడు ఓటు వేయాలో. ఈసారి ఓట్లు 100కి 100 పాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎన్డీఏ పార్టీలకు వ్యతిరేకంగా వేసి మన ఇండియా కూటమిలో గెలిపించి కాంగ్రెస్ పార్టీ అలయన్స్కు ఉన్నటువంటి వారిని ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బీహార్లో చేస్తారనేది ప్రజలందరూ ఎదురు చూస్తున్నారనే సంగతి మోడీ గారికి తెలియజేస్తున్నాం.